దేశంలో ఏడనైనా సరే ఎలక్షన్లు అయిపోయి కొత్తగా సర్కార్ రాగానే ఆ పార్టీలకు అవతల పార్టీ లీడర్లు దుంకుడు కామనే. అభివృద్ధికి నిధుల కోసం పవర్లున్న పార్టీలో చేరుతున్నామని ఆ కండువాలు కప్పుకున్న లీడర్లు ఎప్పుడు అంతకంటే కామని. ఇక తమిళనాడులో టీవీకే సర్కార్ వచ్చింది కదా, ఎప్పటి తీరే పక్క పార్టీ లీడర్లు విజయ్ పార్టీలకు చిన్నగా ఎంట్రీ ఇస్తున్నారు ఇట్లా. ఓ దిక్కు విజయ సర్కారు దిగ్విజయంగా దూసుకుపోతుంటే ఇంకో దిక్కు పక్క పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్లు కూడా చాలైనాయి. అసెంబ్లీలో బలపరీక్ష టైంలో అన్నా డీఎంకేకి షాకిచ్చి 25 మంది ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అదే పార్టీలకెళ్ళి మరగతం కుమార్వేలు, సత్యభామ, జయకుమారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బాజాబ్తో బయటకు వచ్చి విజయ్ పార్టీలో షరీకయ్యారు. మేము అన్నా డీఎంకే పార్టీకి రాజీనామా చేస్తున్నాం అనుకుంటే రిజైన్ లెటర్లు తీసుకుపోయి అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ సార్ చేతిలో పెట్టొచ్చారు. అటెంక మంత్రి ఆదవ్ అర్జున్ ను కలిసి మీటింగ్ పెట్టుకుని టీవీకి చేరినట్టు చెప్పుకొచ్చారు. మొన్ననేగా ఎలక్షన్లు అయిపోయానంటే ఇప్పుడు రాజీనామా ఇలా ముగ్గురు నియోజకవర్గాలకు మళ్ళా ఎలక్షన్లు పెట్టాలి. మీదికెళ్ళి విజయ్ 2 జాగాల్లో పోటీ చేస్తే ఓ సీటు ఇడిచిపెట్టుకున్నాడు కదా, ఆ సీటు కూడా ఎలక్షన్లు పెట్టాలి. ఈ లెక్కన ఇప్పటికి 4 జాగాల రీ ఎలక్షన్ రాబోతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇక రేపు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు ఇంకింతమంది నేను వస్తున్నా అనుకుంటా టీవీకేలా చేరుతారని కూడా తమిళనాడు పొలిటికల్ సర్కిల్లో పొట్టు తిరుగుతున్నది. కానీ చూడ్రి, ఇవాళ రేపు పక్క పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలు వస్తున్నామనగానే వెనక ముంగట కాకుండా ముందైతే రారే అని లటక్కున గుంజుకోబట్టి పవర్లు ఉన్న పార్టీలు. అసొంటిది విజయ్ మాత్రం రాజీనామా లెటర్లు స్పీకర్కి ఇచ్చినాకనే పార్టీలు చేర్చుకొని మళ్ళా మా పార్టీ జెండాతోని మా పార్టీ గుర్తు మీద గెలుస్తారన్న నమ్మకంతో ఇసొంటి నిర్ణయం తీసుకుంటే గ్రేటే అనుకోబట్టి పక్క పార్టీల పాలిటిక్స్ కూడా చూస్తున్న ఓటర్లు. కొంతమందికి వాళ్ళ కష్టాల కంటే ఎక్కువ మంది తక్లీఫ్ల మీదనే ఉంటుంది తనలాటంతా. ఎక్కిరిస్తారు, ఎద్దేవా చేస్తారు, పక్క నవ్వుతారు, పండ్లు ఇగిలిస్తారు. కానీ వాళ్ళ సంసారమే చక్కగా ఉండదు. ఆ సొంటోళ్ళు ఊర్లల్లా పట్టణంలనే కాదు రాజకీయాలల్లా బొచ్చడు మంది ఉంటారు. హాగో అసొంటోళ్లకు కొలిమిలా కాల్చిన ఇనుప కడ్డీతోని ఈపులు ఒత్తినట్టు వేసిండిగో గీ ఆర్టీసీ డ్రైవర్ అన్న. పాయింట్ వాళ్ళకి నోడు అంగిజనీనోనే ఎక్కిరిచ్చిండట. ఆగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న పోరాటం అన్నట్టు తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండు ఆర్టీసీ డ్రైవర్ అన్న. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది దేశాన్ని ఏలుతున్న బీజేపీ పార్టీ అని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వింది. రోడ్లెక్కి లొల్లి చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ కమ్ మైనారిటీ సంక్షేమం కమ్ వికలాంగుల సంక్షేమం కమ్ వృద్ధుల సంక్షేమం కమ్ ట్రాన్స్జెండర్ల సాధికారత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు బ్యానర్లు పట్టుకొని రోడ్లెక్కిండ్రు. అటు పక్క నుంచి ఆర్టీసీ బస్సు నడుపుకుంటా పోతున్న ఓ డ్రైవర్ అన్న గట్టిగా వేసుకున్నాడు. వడ్లు మక్కలు కొను ఫస్ట్, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుడు మీద తర్వాత కొట్లాడొచ్చు, నీది సక్కగా లేదు గాని మందికి శుద్ధులు చెప్తున్నావా అన్నట్టు చెవులు విండి చేతిలో పెట్టినట్టు చేసిండు. మన వ్యవహారమే సక్కదనం లేనప్పుడు మందికి యువరం నేర్పితే మూతి పనులు రాలినట్టు అవుతుంది అన్నట్టే చెప్పిండు. పాపం కడుపులున్న ఆవేదన కాదనుకుంటా దక్కిండు గాని తర్వాత ఏమైందో ఏమో. మొన్న మేడారం జాతరలో డ్రైవర్ అన్న సర్కార్ని ఏదో అన్నాడని చెప్పరా అని తిప్పల పెడుతున్నారట. మరి ఆర్టీసీ డ్రైవర్ అన్నను ఎంత గోస పెడుతున్నారో ఏమో. కాంగ్రెస్ సర్కార్ కచ్చగట్టి ఏదో చేస్తుందని వెనక ముందు ఆలోచన చేయకుండా ఉన్నట్టు మాట్లాడినందుకు ఇప్పుడు ఈ డ్రైవర్ అన్నను తెలంగాణ రైతులు మెచ్చుకుంటున్నారట. మరి అంతే కదా, తెలంగాణ పబ్లిక్ మీద అంతగానం ప్రేమే ఉంటే ముందుగాల రైతుల దగ్గర ఉన్న మక్కలు వడ్లు కొనాలి కాదా, అది కాదని పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పడితే ఎట్లన్నట్టు. అవును, బరాబర్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడు మంచిది కదా, దాని మీద కొట్లాడాలి, సెంటర్ సర్కార్ మెడలోంచి పని చేయాలి. మరి వడ్లు మక్కలు కొనే పని ఇవ్వాలి చేయాలి, అది ఆలోచన చేయకుండా సందు దొరికింది కదా అని రోడ్లు ఎక్కితే ఎట్లా సారు? మీరు కొనాల్సిన వడ్లు మక్కలు కొనకుంటే రైతులు రోడ్లు ఎక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎక్కడ రాజ్యం సారు, ఇదేం పద్ధతి సార్ అని అడుగుతున్నారు తెలంగాణ రైతులు. ఎవరు ఎన్ని అడిగినా మేం మాత్రం మొద్దు నిద్రపోయినట్టే చేస్తామంటే మీకే మంచిది కాదు సార్ అని అంటుర్రట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ఏమో చూడాలిగా.